కావలి పట్టణం తుమ్మలపెంట రోడ్లోని జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన కావలి డివిజన్ ఏపీ టీచర్స్ క్రికెట్ త్రోబాల్ టోర్నమెంట్ కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేకి ఉపాధ్యాయులు, అధికారులు, క్రీడాకారులు, వార్డు నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించి ఘనస్వాగతం పలికారు. అనంతరం టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. పోటీలో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడి వద్దకు వెళ్లి మాట్లాడి అభినందనలు తెలియజేసిన కావ్యకృష్ణారెడ్డి క్రీడాకారులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడి ఉత్సాహం నింపారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, ఉపాధ్యాయులు క్రీడల్లో పాల్గొనడం విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు, విద్యాశాఖ అధికారులు, క్రీడాకారులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభకి నమస్కారాలు. గురువులందరికీ కూడా స్వాగతాన్ని అందిస్తూ, తల్లి నడక నేర్పితే, తండ్రి తపన పడితే గురువు జ్ఞానాన్ని నేర్పుతాడు. గురువు నేర్పిన జ్ఞానంతోనే మన జీవితం ప్రారంభమవుతుంది. అందుకనే మన ధర్మంలో గురువుకి మొదటి స్పోర్ట్ అనేది స్పోర్ట్స్ లోనే ఉంది. ఒక స్పోర్ట్షిప్ ఓటమి కాదు, ఇక్కడ గెలవటం అనేది కంటే కూడా అందరూ కలిసి ఉండడానికి ఒక ప్రతీకగా ఉండేదానికి స్పోర్ట్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి గెలిచిన వాడు గర్వపడటం కంటే కూడా ఓడిన వాడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయే విధంగా మీరందరూ కూడా మా అందరికీ గురువులు. కాబట్టి మీ ముందు నేను మాట్లాడటం కూడా చాలా తక్కువే. కాబట్టి మీరందరూ కూడా మా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా మంచిగా గెలవాలని ఈ రోజు మీతో పాటు క్రికెట్ చూడడానికి నేను రావడం కూడా జరిగింది. మీతో పాటు 2 బాల్స్ తో పాల్గొని నేను కూడా జిల్లా పరిషత్ మీటింగ్ కి వెళ్ళాలి. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.